మలకల చెరువు మండలం ముదినాయనపల్లి పంచాయతీ కాచిరెడ్డిపల్లి నివాసం ఉంటున్న ప్రజలు తాగుటకు నీరు లేక అల్లాడిపోతున్నారు. ఈ విషయం నాయకులకు అధికారులకు తెలియజేసిన ఫలితం లేక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. గ్రామ ప్రజలు విలేకరులతో మాట్లాడుతూ మా గ్రామంలో తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్ల మోటార్ యొక్క పైపులు చాలా డ్యామేజ్ అయిపోయాయి. నీళ్లు నిల్వ ఉంచే ట్యాంక్ కూడా పాడైపోయి డ్యామేజ్ స్థితిలో ఉన్నదని, దీని కారణంగా మా గ్రామాలకు నీటి సౌకర్యం లేక తాగడానికి మనుషులకు పశువులకు ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయంను అధికారులకు మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని, అధికారులను తాగునీటి సమస్య పరిష్కరించమని మేము కోరితే నా దగ్గర నిధులు లేవు, మీ ఇష్టం, మీకు వచ్చిన వారితో చెప్పుకోండి అంటున్నారని అన్నారు. ఆ సమస్యకు పరిష్కారం సబ్ కలెక్టర్ అయిన తీరుస్తారనే ఉద్దేశంతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశామన్నారు. మండలము మధ్యనాంపల్లి గ్రామము దాహిడిగారిపల్లి నీళ్ళ సమస్య కోసం వచ్చినాము. రోడ్లో నీళ్ళు 10 పైపులు తింపల్లా, పైపులు లైన్ ఒకటి ఇలా ట్యాంక్ ఒకటి మార్చాల. ఆ సమస్య కోసం 35 ఇండ్లు ఉన్నాయి. ఒక 3 ఇళ్ళు వస్తూ ఉన్నాయి. నీళ్ళు తక్కువ, పైపుల లైన్ అంతా పోయింది, ట్యాంకీ పావ నీళ్ళు ట్యాంకీ పోయింది కాబట్టి దాని గురించి మలకల చెరువు మండలము మధ్యనాయనపల్లి పంచాయతీ దాసిరెడ్డిగారిపల్లి పద్మశ్రీ నా పేరు. మాకు వచ్చి ఒక గత 1.5 సంవత్సరంగా నీళ్ళు కొరత అయితే ఉన్నది. లాస్ట్ టైము ట్రాన్స్ఫార్మర్ కావాలంటేనే వచ్చినారు ఇక్కడ కలెక్టర్ గారు. ఇప్పుడు మాత్రము మాకు ట్యాంక్ పగిలిపోయింది. ట్యాంకు పగిలిపోయి అక్కడ నీళ్ళన్నీ అక్కడే పోతున్న కారణంగా పైప్ లైన్ కూడా కనెక్షన్కి నీళ్ళు సరిగా రావట్లేదు. పైప్ లైన్ కూడా ఎక్కడ చితికిపోయినాయి. దానికి మాకు పైప్ లైన్ మార్చేసి పూర్తిగా బోర్లోన నీళ్లు తగ్గినాయి వర్షాలు రాని కారణంగా. దాంట్లోకి కొన్ని పైపులు దించాల్సి ఉంటుంది. స్టార్టర్ కూడా సరిగా లేనందువల్ల మాకు సర్పంచ్ వారు కావచ్చు, సచివాలయం సిబ్బంది కావచ్చు, ఎన్జిఓ సిబ్బంది కావచ్చు, మాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. అందుకు కారణంగా మీరు మాకు కలెక్టర్ గారు కొంచెం సపోర్ట్ ఇస్తే ఊరికి నీటి సమస్య తగ్గుతుందని ఆశిస్తున్నాము. సరే, ఇప్పుడు రైతు నేను ఒక రైతు అండి. ఇప్పుడు మా బోర్ ఉంటుంది అనుకోండి, ఒక డ్రిప్ వైర్ వేసుకుంటారు. డ్రిప్ వైర్ నుంచి అట్లా ఇండ్లు 4 కనెక్షన్ ఇచ్చుకుంటాయి. ఇంకొక బోర్ నుంచి నీళ్ళు కనెక్షన్ ఇచ్చుకుంటారు. అట్లా తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆవులకి జీవాలకి నీళ్ళు కొత్తగా ఉంది. మా ఊర్లో ఒక తొట్టి కట్టిస్తే కూడా ఒకరోజు సపోజ్ కరెంట్ లేకపోతే కూడా తొట్టిలో నీళ్ళు వాడుకుంటాము. ఆ తొట్టి కూడా ఒక సమస్య ఉంది. వాళ్ళు వచ్చి రోడ్డు వారించి పెట్కాలు కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, అంతా ఇబ్బందిగా ఉంది. సర్పంచులు కలిసినామండి, రెస్పాన్సిబిలిటీ లేదు. ఎండిఓ ఆఫీస్ దగ్గర కూడా పోయి అర్జీలు ఇచ్చినారు. అందువల్ల మాకు బడ్జెట్ లేదు అంటున్నారంట. దాని కారణంగా ఇంక ఇక్కడికి వచ్చినాము దగ్గరికి. సెక్రటరీ గారు కూడా అట్లే చెప్పినారంట, మీరు ఎవరి దగ్గరికైనా పోయి చెప్పుకోండి, మా దగ్గర అయితే బడ్జెట్ లేదు, మా వల్ల కావట్లేదు అన్నారంట. అందుకోసం ఇంకా ఇక్కడికి వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. మంచిది. మధ్యనాయనపల్లి గ్రామం దాహిడిగారిపల్లిలో నీళ్ళ సమస్య ఉంది సార్. మేము ఎండిఓకి ఇచ్చినాము, సెక్రటరీకి ఇచ్చినాము అర్జీ. సర్పంచ్కి పోయి అడిగితే మా దగ్గర బడ్జెట్ లేదండి. మా దగ్గర బడ్జెట్ లేదు, మేము చేసేదానికి నా శక్తి లేదు నాకు. మేము చుట్టి ఒకటి కావాలా, నీళ్ళు పైప్ అన్నీ ఆడబడిపోయినాయి సార్. పైప్ లైన్ అన్నీ మార్చాల్సింది. ట్యాంకులకి పోయి నవ్వు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఆ తొట్టిలోకి కూడా ట్యాంకులోకి కూడా పోయితే అన్నీ ఆడైపోతున్నాయి. పగిలిపోయింది మొత్తం. పైపులు అప్పుడు కూడా తక్కువ దింపింది. ఉండే పాత పైపులు ఎత్తుకునేది అప్పుడు దింపమంటే మేమే దింపింది అలా. అంటే గవర్నమెంట్ సమస్య అట్లే ఉందా? లాస్ట్ గవర్నమెంట్ సమస్యలో లేదండి, ఈసారే మాకు నీటి సమస్య వచ్చింది. పైపులు పగిలిపోయడం కూడా ఇప్పుడు వర్షం పైప్ లైన్ పోయి సార్. యాదికి జాయింట్లు 6 నెలల నుంచి సమస్య ఎక్కువ అయిపోయింది. 6 నెలల నుంచి ఆ పైపులు జాయింట్ తోడేది పగిలిపోతే అలా జాయింట్లు వేసేసాం. 6 నెలల జాయింట్లు వేసుకుంటే ఎందుకు ఆ నీళ్ళతోనే నవ్వు నీళ్ళతోనే కాపాడుకుంటా పక్క బోల్కి ఎత్తేసుకునేది అర్థం చేసుకుంటాం సార్.